अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज यकुम शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत जाबिर बिन अब्दुल्लाह रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, नमाज जन्नत की कुंजी है। और अब सुर्खियां। वाइस जगन ने वकीलों के लिए लॉ नेस्तम के तहत जारी की रकम, कहा वकीलों की मदद करना हुकूमत का मकसद। गनावरम एयरपोर्ट से जगन ने गवर्नर विश्वभूषण हरिचंदन को किया विदा, गवर्नर छत्तीसगढ़ रवाना। शहर और अजला से कुत्तों के काटने के कई वाकयात मंजर आम पर, बल्दिया की लापरवाही पर अवाम की शदीद बरहमी। दिल्ली बल्दिया कॉरपोरेशन के मेयर का बिल आखिर हुआ इंतखाब, आम आदमी पार्टी से शैली ओबराय बनी दिल्ली की नई मेयर। और अब तफसील। वकीलों की मदद के लिए हुकूमत ने लॉ नेस्तम प्रोग्राम शुरू किया है। वजीर आला जगन मोहन रेड्डी ने ये बात कही। उन्होंने पदयात्रा के दौरान वकीलों से किए गए वादे को निभाते हुए ताड़ेपल्ली कैंप ऑफिस से वायएसआर लॉ नेस्तम के तहत वकीलों के खातों में फंड्स मुंतकिल किए हैं। कानून की डिग्री हासिल करने वाले जूनियर वकीलों की मदद करना इस स्कीम का मकसद है। ఈ పథకం ద్వారా దాదాపుగా ఇంతవరకు మనం చూస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తే ఈ 3.5 ఏళ్లలో దాదాపుగా 4248 మంది లాయర్లను మనం ప్రతి నెల అంటే ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వృత్తిని వాళ్ళు చదువు అయిపోయినాక జూనియర్ లాయర్లుగా వాళ్ళు స్థిరపడడం కోసం ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ తోడ్పాట్లు బాగుపడ్డ వాళ్ళు దాదాపుగా 4248 మంది లాయర్లు బాగుపడ్డారు. వీరి కోసం ఇంతవరకు 35,40,00,000 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈరోజు ఈ పథకంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెరగాలి. ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన వీళ్లకు రావాలి. ప్రభుత్వానికి కూడా లాయర్లను మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే భావన ప్రభుత్వంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి 2 దఫాల్లో ఇచ్చేట్టుగా బెటర్ మానిటరింగ్ దీనివల్ల ఉపయోగపడుతుంది. రెండోది, ఒకటేసారి పెద్ద అమౌంట్ లాయర్లకు మనం ఇచ్చినట్టు అయితే వాళ్ళ అవసరాలకు కూడా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి నెల కరెక్ట్గా ఈ ఒక నెల అటు ఇటుగా అయ్యే అవకాశాలకు ఇటువంటివన్నీ కూడా పోతాయి అనే ఈ ఆలోచనలు చేసి ఈ మార్పులు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇది కాక ఇంకో గొప్ప అడుగు మనం వేసినది లాయర్ల సంక్షేమం కోసం వేసినది 100 కోట్ల రూపాయలతో లాయర్లకు సంబంధించి ఈ కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం. ఇందులో ఇప్పటికే ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ కార్పస్ ఫండ్ అవైలబుల్గా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఒక 25 కోట్ల రూపాయల మేరకు లాయర్లందరికీ కూడా మంచి కూడా చేయగలిగాం ఈ కార్పస్ ఫండ్తో. वजीर आला जगन ने वकीलों को मशवरा दिया है कि वे पूरी लगन और जुस्तजू के साथ गरीबों को इंसाफ दिलाने की कोशिश करें. ప్రతి అడ్వకేట్ కు కూడా ఇక్కడ నేను ఒకే ఒక్క మాట చెప్పాలి. ది వెపన్ ఆఫ్ ది అడ్వకేట్ ఈజ్ ది సోర్డ్ ఆఫ్ ది సోల్జర్, నాట్ ది డాగర్ ఆఫ్ ది అసాసిన్. అంటే న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం సైనికుడి చేతిలో ఉండే తుపాకీ వంటిది, హంతకుడి చేతుల్లో ఉండే బాకు లాంటిది కాదు అని. ఇది కొంచెం మార్పు చేసి నేనైతే ఒకటి రిక్వెస్ట్ మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను. అదేమిటి అనంటే, ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ మంచిని జ్ఞాపకం పెట్టుకొని ఎవరైతే ఈ పథకం ద్వారా మంచి జరుగుతుందో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇదే రెసిప్రొకేషన్
పేదవాడి పట్ల ఇదే అంకిత భావంతో చూపమని చెప్పి మాత్రమే నా పర్సనల్ రిక్వెస్ట్ని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని, మీ వృత్తుల్లో మీరు ఇంకా రాణించాలని, దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి చేసే పరిస్థితులు కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాను. गन्नावरम एयरपोर्ट पहुंचकर वजीर आला जगन मोहन रेड्डी ने गवर्नर विश्वभूषण हरिचंदन को विदा किया। इस मौके पर गवर्नर ने पुलिस की सलामी कबूल की। गवर्नर विश्वभूषण हरिचंदन का छत्तीसगढ़ रियासत तबादला हो गया है। उन्होंने 3.5 साल तक एपी रियासत के गवर्नर की हैसियत से खिदमत अंजाम दी हैं। दिहायन से जेर इल्तेवा हाउस कमेटी के मसले को हल करने के जगन के फैसले का गाजुवाका के एमएलए टी नागी रेड्डी ने खैर मकदम किया है। उन्होंने कहा कि जगन के फैसले से 6 वार्डों के 50 लाख आवाम को फायदा पहुंचेगा। एमएलए ने इल्जाम लगाया कि 2019 के इंतखाबात से पहले बाबू ने तमाम फर्जी पट्टे तकसीम किए थे। ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గాజువాక భానుజరావు గారు కొనుక్కున్నటువంటి భూములన్నీ కూడా హౌస్ కమిటీలో పెట్టేయడం జరిగింది. నాటి నుంచి ఈనాటి వరకు హౌస్ కమిటీలో పెట్టడం వల్ల ఆ ప్రజలందరూ మేము ఆల్రెడీ భానుజరావు గారు కొనుక్కున్నాం, తర్వాత హౌస్ కమిటీ వేశారు, హౌస్ కమిటీ రేట్లు కూడా ఫిక్స్ చేశారు, హౌస్ కమిటీ రేట్లకు కూడా మళ్ళీ మేము డబ్బులు కట్టాం, మాకు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా దుర్మార్గమైనటువంటి పట్టాలు ఇచ్చారు, కండిషన్తో కూడుకున్న పట్టాలు. మరి హౌస్ కమిటీలో ఉన్నటువంటి ప్రజలు సుమారు 150,000 మంది ఓటర్లు సుమారుగా ఉన్నారు. అందులో 6 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈనాటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా, పిల్లలు పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అప్పులు తీర్చుకుందాం అనుకున్నా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా అమ్ముకోనందుకు అవకాశం లేని పరిస్థితుల్లో ఎంతో బాధపడి ఎన్నో పర్యాయాలు ఎంతమంది కాళ్ళెరిగైందా తిరిగారు. एमएलसी इंतखाब से मुताल्लिक नेल्लूर के पार्टी दफ्तर में रियासती वजीर काकानी गोवर्धन रेड्डी ने एमएलसी उम्मीदवारों से मुलाकात की। इंतखाब के दौरान अपनाई जाने वाली हिकमत अमली से उन्होंने वाकिफ कराया। इस मौके पर उन्होंने कहा कि जगन ने पसमानदा और कमजोर तबकात को तरजीह दी है। శాసన మండలికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, నోటిఫికేషన్ విడుదల కావడం, నామినేషన్ పర్వం కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి పెద్దపీట వేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. శాసన మండలికి సంబంధించినటువంటి ఇతర టీచర్లకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎన్నికలు కూడా రేపు మార్చి 13వ తేదీ నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కానీ తూర్పు రాయలసీమకు సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇద్దరి విజయానికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరం కృషి చేయాలి. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ అన్నీ చేసుకోవాలనేటువంటి దాని మీద దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. करनूल के पुराने शहर के एक घर के तनाजे में कर्नूल सिटी एमएलए हफीज खान को बदनाम करने पर उनके साथी इम्तियाज ने गहरी तशवीश का इजहार किया है। उन्होंने कहा कि 50 साल से रह रहे घर के अराजी पर मकान तामीर करने पर चंद लोग रुकावटें पैदा कर रहे हैं। बरसों से रह रहे इस अराजी पर अचानक बल्दिया की करार देकर झूठा प्रोपेगेंडा किया जा रहा है। इम्तियाज ने सवाल किया कि जाती ज़मीन को बल्दिया की होने की झूठी करार देना कहां तक दुरुस्त है। इम्तियाज ने वाज़ेह किया कि इस मामले से एमएलए और उनके साथियों का कोई ताल्लुक ही नहीं है। ఒక 7వ తారీఖు వచ్చేసి మా గుడిసెని విప్పుకొని కొద్దిగా నీళ్లు కొంత రాకుండా నీటికి చేసుకుందామని కట్టించుకుందామని బండలు గిన్నెలు తొలగించి ఆ గోడలు ఉండే తీసి క్లీన్ చేసి ఇనుపతీగలు వస్తుంటే అన్ని తీసి నీట్ చేసి కట్టించుకుందామని పొద్దున పని మొదలు పెట్టామంటే మా పక్కన వచ్చేసి అడ్వకేటు, ఈ పక్క వచ్చి వీళ్ళు మాకు తెలియకుండానే సచివాలయం పోయి
సచివాలయంలో కంప్లైంట్ పెట్టి వాళ్ళని పిలిపించి మా పని చేయకుండా నిలబెట్టేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి మీరు పర్మిషన్ తెచ్చుకోపోండి అది తెచ్చుకోపోండి అని చెప్పిన మేము చూపించిన సార్ మాకి పొజిషన్ ఇచ్చినారు. 23 సంవత్సరాలు నాకు ఇచ్చి పొజిషన్ తర్వాత పన్నులు ఉండేవి. పన్నులు వచ్చేసి 91 నుంచి పన్నులు కడుతున్నాను నేను. మా అమ్మ నాన్న అంతా పెట్టినది ఇదే మాకు భిక్ష. మాకు ఇది తప్పితే ఏమి లేదు. మాకు దీన్ని మేము ఇక్కడ ఉండకుండా ఎక్కువగా మా ఎన్నికల అడ్వకేట్ జోగేష్ శర్మ గారు చాలా మమ్మల్ని బాధిస్తున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన. పూల వ్యాపారం చేసుకొని చాలా బీద వ్యక్తి ఆయన. ముందే 5 గుడిసెలు ఉంటే దానిని తీసేసుకొని కొత్త గుడిసె కట్టుకుంటుంటే జరుగుతున్న ఇష్యూ అది. ఆ ఇష్యూకి కర్నూలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. कसीने के ताज चिकोटी प्रवीण ने उनकी जिंदगी को खतरा होने का खदशा जाहिर किया है। चिकोटी प्रवीण के घर से उनकी कार को नामालूम अफराद ने चोरी कर लिया। कार को बाद में पुलिस ने बाजियाब कर लिया। पुलिस चोरों को तलाश कर रही है। चिकोटी प्रवीण ने शुबा जाहिर किया है कि उनके दुश्मनों की ये कारस्तानी हो सकती है और उन्हें निशाना बनाने की कोशिश की जा रही है। उन्होंने सिक्योरिटी फराहम करने की डीजीपी से मांग की है। డెఫినెట్గా ఇది చోరీ అనుకోవడం అనిపిస్తలేదు. ఎందుకంటే వాడు డైరెక్ట్ టార్గెట్గా వచ్చి మరి డైరెక్ట్ కీస్ ఎక్కడ ఉంటాయో వాడికి తెలుసు. వాడి నుంచి వచ్చి డైరెక్ట్ కీస్ తీసుకొని పోయినాడు. మరి ఇది చోరీయా మరి ఇంకేదైనా ఉద్దేశంగా అనేది చూడాలి. మరి గత 3-4 రోజుల నుంచి కూడా జనాలు బాగా తిరుగుతున్నారు. మిడ్ నైట్స్ జనరల్గా ఈ టైంలో మిడ్ నైట్స్ ఉండని ఎవరు కూడా గ్రూపులు మరి ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్నారు. మరి ఆ విషయం పోలీసులకైతే చెప్పాను. మరి చూడాలి. వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి చూడాలి. డెఫినెట్గా కావచ్చు. ఎక్కడ కూడా మనము అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ప్రొఫెషనల్ దొంగలు అయితే కారు బయట ఉంటే డైరెక్ట్ వాడు దొంగ కీతోటో లేదా వేరే రకంగా కానీ వాడు తీసుకెళ్తాడు. వాడు ఇంట్లోకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ హాఫ్ వరకు వచ్చినాడు, అటు ఇటు చూసినాడు, మళ్ళీ తిరిగి బండి తీసుకొని వెళ్ళడం జరిగింది. రేంజ్ రోవర్ తీసుకుపోనికి ప్రయత్నం చేసినాడు, అది కుదరలేదు. ఈ బండి తీసుకోవడం వెళ్ళడం జరిగింది. మేబీ ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారో లేదా వార్నింగ్ ఇస్తున్నారో అది కూడా చూడాలి. మరి పోలీస్ ఇంట్రాగేషన్లో తెలిసిపోతుంది ఇన్వెస్టిగేషన్. అసలుకైతే ఫిర్యాదు. आम आदमी पार्टी ने दिल्ली मेयर का इलेक्शन जीत लिया है। आम आदमी पार्टी की मेयर शैली ओबराय दिल्ली के मेयर मुंतखब हुई हैं। शैली ओबराय ने बीजेपी उम्मीदवार रेखा गुप्ता को 34 वोटों से हरा दिया है। शैली ने 150 वोट और रेखा ने 116 वोट हासिल किए हैं। शैली ओबराय दिल्ली के वार्ड नंबर 86 से कॉरपोरेटर मुंतखब हुई थी। वो दिल्ली यूनिवर्सिटी की असिस्टेंट प्रोफेसर रह चुकी हैं। म्यूनिसिपल कॉरपोरेशन ऑफ दिल्ली की मेयर के इंतखाब के लिए आज वोटिंग का इनेकाद हुआ था। 3 मरतबा नाकाम होने के बाद चौथी कोशिश में मेयर का इंतखाब हुआ। सुप्रीम कोर्ट ने नामजद एमसीडी के अरकान को वोटिंग से दूर रहने की हिदायत देने के बाद मेयर का इलेक्शन हुआ है। दिसंबर में आपने एमसीडी के इलेक्शन में कामयाबी हासिल की थी, जिसके बाद से मेयर का इंतखाब तातुल का शिकार हो गया था। उत्तर प्रदेश कानून साज असेंबली के बजट इजलास का आज से आगाज हुआ है। वजीर फाइनेंस सुरेश खन्ना ने बजट पेश किया। बजट इजलास के दौरान अपोजिशन लीडर अखिलेश यादव तवज्जो का मरकज बने हुए थे। अखिलेश यादव काले रंग की शेरवानी जेबतन किए हुए थे। अखिलेश यादव ने समाजवादी पार्टी के लीडर आजम खान से होने वाली नाइंसाफी के खिलाफ एहतजाज दर्ज करवाने के लिए काले रंग की शेरवानी जेबतन करके असेंबली में हाजिर हुए। ये $1 ट्रिलियन की इकोनॉमी की बात हो, भारत की $5 ट्रिलियन की इकोनॉमी हो, भारत की इकोनॉमी अलग रूप से अपने आप पहुंच जाएगी, वो अलग विषय है। लेकिन यूपी की $1 ट्रिलियन की इकोनॉमी के लिए क्या क्या ठोस कदम उठा रहे हैं। अभी तक जो 6 बजट आए हैं उसमें ऐसा नहीं लगता है कि जिसमें किसान, नौजवान या बेरोजगारी के लिए कोई बड़े फैसले लिए हों। अगर बड़े फैसले लिए होते तो आज उत्तर प्रदेश की अर्थव्यवस्था न जाने कहाँ पहुँच गई होती। सर, ये काली शेरवानी का क्या चक्कर है? काली शेरवानी बहुत सारे लोग अब विपक्ष के पास कुछ है तो नहीं है। कपड़े अच्छे पहन के जा सकते हैं और ये विरोध नहीं है। ये कपड़े पहन के इसलिए जा रहे हैं कि कम से कम हम शरीफ लोगों को भी कुछ दे दें। ये आजम खान और नहीं, ये याद और वो तो अपनी तरफ से राजनीति फैला रहे हो। मैं ये जानता हूँ कि कन्नौज का एक इत्र पार्क है। उम्मीद है कि आज शेरवानी पहन के जा रहा हूँ तो कन्नौज के इत्र पार्क को कुछ तो पैसा देंगे और शुरू करेंगे। आखिर में सुर्खियां एक बार फिर।
वाइस जगन ने वकीलों के लिए लॉ नेस्तम के तहत जारी की रकम, कहा वकीलों की मदद करना हुकूमत का मकसद। गन्नावरम एयरपोर्ट से जगन ने गवर्नर विश्वभूषण हरिचंदन को किया विदा, गवर्नर छत्तीसगढ़ रवाना। शहर और अजला से कुत्तों के काटने के कई वाकयात मंजर आम पर, बल्दिया की लापरवाही पर अवाम की शदीद बरहमी। दिल्ली बल्दिया कॉरपोरेशन के मेयर का बिलाखिर हुआ इंतखाब, आम आदमी पार्टी से शैली ओबरॉय बनी दिल्ली की नई मेयर। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।